నూజివీడు నియోజకవర్గం సగరులు ఎక్కువగా ఉన్న ముసునూరు మండలంలో చాట్రాయ్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం అభ్యర్థుల గెలుపులో సగరులంతా ప్రధాన పాత్ర పోషించాలని సారథి కుమారుడు నితిన్ కృష్ణతో కలిసి ప్రచారం చేసిన జంపన వీర శ్రీనివాస్. ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ సగరులను గుర్తించి అన్ని రంగాల్లో ఆదుకుంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మరలా రేపు తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సగరులను బీసీ డి గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ లోకి చేరుస్తామని, రోడ్లు మరియు భవన నిర్మాణ కాంట్రాక్టుల్లో సగరులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ జీవో జారీ చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుసు పార్థసారథి గారు మాజీ మంత్రివర్యులు గతంలో 20 సంవత్సరాలు పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయం చేసినటువంటి ఒక విద్యుత వినయం కలిగినటువంటి ఒక మంచి దిశాలి మన బీసీ బిడ్డ. ఉదాహరణ చెప్పాలంటే ఆయన సిద్ధాంతం చాలా గొప్పగా ఉంటాయి. నేను అక్కడ తెలుగుదేశం ఇద్దరు నెరవేర్చుకునే రోజు అయితే వచ్చింది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్వీర్యంగా ఉన్నటువంటి సగర ఫెడరేషన్ ని డెవలప్ చేసి కార్పొరేషన్ చేసి నిధులు కేటాయించమని ఆ రోజు అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 80 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కార్పొరేషన్ పెట్టడం జరిగింది. సగర కార్పొరేషన్ ని మా సగర వంశ మూల పురుషుడు భగీరథ మహర్షి, ఆ భగీరథ మహర్షి జయంతి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ రోజున రాష్ట్ర పండుగ చేసే విధంగా జీవో ఇచ్చారు 2015లో. మరి ఇప్పుడు ఆనాడు మంచి మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరి రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సగర కులానికి ఏం చేస్తారని చెప్పి మనం కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన కులస్తుల దగ్గర నుంచి కొన్ని డిమాండ్లు తీసుకొని అవేంటంటే గత 30 ఏళ్లుగా మనం పోరాటం చేస్తున్నటువంటి డిమాండ్లు. సగరులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలా. సగరులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి మేము ఏదైతే కుల వృత్తి ఉందో కుల వృత్తి తగ్గుతుందో మరి కాబట్టి ఏదైతే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సగర సోదరులకు రోడ్లు భవన నిర్మాణ రంగాల్లో మాకు ప్రాధాన్యత కల్పించాలని అడిగా. ఆ రెండింటినీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది. రేపు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సగర కులాన్ని బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తారు. మన బిడ్డలకు మంచి భవిష్యత్తు అందిస్తారు. మన కులానికి మన కుల మనుగడకి తోడ్పాటు అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి తీసుకువచ్చి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి బీసీ సోదరుడికి 50 సంవత్సరాలకి అందిస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి రేపు ఏదైతే పెన్షన్ వస్తుందో ఏప్రిల్, మే, జూన్ 3,000 ప్లస్ జూలై 7,000 స్టార్టింగ్. అక్కడి నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. బీసీలకి ఏ ఇబ్బంది వచ్చినా సరే బీసీలని కాపాడడానికి రక్షణ చట్టం ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా బీసీ సప్లాన్ ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి బీసీలు అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ లో పెట్టారు. బీసీ విదేశీ విద్య, బీసీ భవనాలు, బీసీ పెళ్లి కానుక ఇలా అనేక రకాల పథకాలను పునరుద్ధరించి మన బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఆ బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది. ఇంటికి వచ్చాడు తీసుకురావాలని కోరుతున్నాం.